ఏంటి అందరూ ఇంకా నిన్నటి వీడియో రాలేదని చూస్తున్నారా? ఏం లేదబ్బా, నిన్నంతా కార్తీక పౌర్ణమి కదా, గుళ్ళు గోపురాలు తిరిగినే సరిపోయింది. ఇక ఈ రోజు మాత్రం మా ఇంట్లో వాళ్ళది పెళ్లికి నిశ్చయతాంబూలం మార్చుకోవడానికి ఊరికైతే వెళ్ళాను. అందుకే కొంచెం లేట్ అయినాయి వీడియోలు. అయినా పర్లేదు, ఇప్పటి నుంచి ఇక వీడియోలు ఆగకుండా వస్తూనే ఉంటాయి. వీడియోలు పెట్టడంలో నేను తగ్గను, లైక్ చేయడంలో మీరు అస్సలు తగ్గకండి. ఇక ఈ వీడియో విషయానికి వస్తే, నిన్న కార్తీక పౌర్ణమని రోజు ఇట్లా కాకుండా చీకట్లో 3 గంటలకే లేచాను. ముందుగా స్నానం చేసి ముగ్గు వేసి దీపాలు అయితే పెట్టేశాను. ఇక కార్తీక పౌర్ణమికి ప్రసాదం ఏదైనా చేయాలి, రవ కేసరి అయితే చేశాను. మా ఇంట్లో ఫుడ్ కలర్ అయితే అస్సలు వాడము, అందుకనే కొంచెం కలర్ కోసం పసుపు అయితే వేశాను. ఇక ఈ కార్తీక పౌర్ణమి విశేషం ఏమిటి, దీని కథ ఏమిటి అనే విషయానికి వస్తే, పూర్వం కైలాసంలో శివపార్వతులు పక్కపక్కనే కూర్చుని ఉండగా దేవతలు దానవులు వచ్చి శివుని మాత్రమే పూజిస్తుండగా, అప్పుడు ఆ పార్వతీదేవి, ఓ ప్రాణనాథ, నేను కూడా మీ పక్కనే ఉన్నాను కదా, కానీ నన్ను మాత్రం ఎవరు పూజించలేదు, కేవలం మిమ్మల్ని పూజించారు, దీనికి కారణం ఏమిటని అడగగా, ఆ శివయ్య ఆ పార్వతీదేవికి ఇలా చెప్పాను. ఓ పార్వతి, వాళ్ళు నిన్ను నన్ను వేరుగా చూడటం లేదని చెప్పగా, అప్పుడే ఆ పార్వతీదేవికి ఒక కోరిక కలిగింది. ఓ ప్రాణనాథ, నాకు నీలో సగభాగం కావాలని అడగగా, శివుడు, ఓ పార్వతి, నీ కోరిక తీరాలంటే నువ్వు కేదార్నాథ వ్రతం చేయాలని చెప్తాడు. అప్పుడు ఆ పార్వతి శివునికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం ఉంటూ రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఈ వ్రతాన్ని కొనసాగించింది. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున పార్వతీదేవి ఆ శివుని అభిషేకం చేసి పూర్తిగా ఉపవాసం ఉండి ఆ శివనామాన్ని జపిస్తూ ధ్యానం చేస్తూ ఉండగా ఆ పరమశివుడు ప్రత్యక్షమే పార్వతీదేవి కోరికను తీరుస్తాడు. కార్తీక మాసంలో అనేక కథలు ఉన్నాయి, అందులో ఇది ఒకటి. నాకు తెలిసింది ఇదొక్క కథనే.